who's Revenue Garu, CP Nizamabad, and NSC member Lion Kodali Kishore Garu, NSC Executive Member Lion Sri S. Krishna Mohan Garu, NSC Executive Member Honorable Dignitaries to please light the lamp as a mark of inauguration. Activated in a grand manner, we have taken oath to continue our service for the welfare and protection of our community. Let this program be a step forward in building a safer, stronger and more responsible Nizamabad. Thank you all for being part of this important mission. That fellow, after consumption of these psychotropic substances, he was not in his reality. What is there after the what is the if I stab a person, he will die. Reality lo leave. Evaraina baavavu kottukuntaru, akka jillu kottukuntaru, friends kottukoru, kittukuntaru, everyone happens. That is common for everyone. But in this, under the influence of the psychotropic substances, what happened is the person lost the knowledge that by stabbing another person there would be injury or death. అందుకోసం డ్రగ్స్ అనే చిన్న పదం తీసుకొచ్చారు. అది సినిమా వాళ్ళు అవాయిడ్ చేశారు. అది ఇండియాలో డ్రగ్స్ అంటాం, యుఎస్ లో నార్కోస్ అంటాం. ఎందుకు అంటాం అంటే వై ఈస్ ద డిఫరెన్స్? దట్ ఈస్ వాట్ మూవీస్ హ్యావ్ గాట్ దెమ్ యూస్. మూవీస్ అంటే సల్మాన్ ఖాన్ రకాలుగా వేసుకున్నాడు, అక్కడ రెండు రకాలు పెట్టుకుంటారు. గజనీ హెయిర్ కట్ చేసుకున్నాడు, నేను హెయిర్ కట్ చేసుకుంటాను. సమంత ఇట్లాంటి డ్రెస్ చేసుకుని బికాస్ we enact what we see in movies. We enact. Everyone does the same thing. లేదు అంటే కోహ్లీ టాటూ వేయించుకున్నాడు, నేను వేయించుకున్నాను. We enact what we see. It's not about you, it's everyone. So there the Indian movies had come up with this word drugs, while US movies call it narcos. The end is this instead of మొత్తం పేరు చాంతాడ పేరు చదవలేక డ్రగ్స్ అనేది ఇంజనీరింగ్. సో ఆల్రెడీ ఇంజనీరింగ్ అయిపోయి 10 years అయిపోయింది. సో దాంట్లో ఇది ఆల్వేస్ క్యాల్కులేట్ చేస్తుంది. వాడు ఏం చేయాలి, పక్కన చెడగొట్టాలి, పక్కనలో హైప్ ఉండాలి దాంట్లో ఉంటారు. Peer pressure is one of the most important factor. You could bring yourself or your family members into this thing. So we should always be aware of far away from these things. Sir, impact. మీరు I'm not telling మీరు చేస్తారని మీరు రోజులో అందరూ డ్రగ్స్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు అంటారు అరే నేను చెడిపోతున్నా నీకేమి అంటారు. నేను చెడిపోతానమ్మా, వాట్ ఈస్ లాస్ ఫర్ యూ, వై ఆర్ యూ వరీడ్ అబౌట్ మీ? అదే నేను దోస్తులు రాను అనుకోండి, those occurring those narrative. But if you can explain to them what actually drug consumption leads, not telling what it was, not telling what it was not, what actually drug consumption చేయడం చెప్పడం జరిగింది. ముఖ్యంగా బోధన అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ అవ్వడం, తర్వాత ఆల్ రౌండ్ డెవలప్మెంట్కి ఎక్కడ ఏ కార్యక్రమం చేయాలనుకుంటామో ఆ కార్యక్రమాన్ని ఫస్ట్ బోధనలో మనం స్టార్ట్ చేస్తూ ఉంటాము. దీనికి ముఖ్యంగా మనందరికీ కూడా పాత్రికేయ మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు మన బోధనని ఒక అంటే అన్ని పేపర్స్ ద్వారా కానీ మాధ్యమాల ద్వారా కానీ ప్రచారం చేయడం వలన మన బోధన ఎడ్యుకేషన్ అప్పుగాను మరియు మంచి సేవా కార్యక్రమాలకి బోధన అని అనుకుంటూ ఉంటాము. ముఖ్యంగా మనకి ఈ రోజున చూశారు, దాదాపు మన సాయి చైతన్య సార్ గారు 1:20 స్పీచ్ మన నార్కోటిక్స్ చెప్పడం జరిగింది. చూశారు ఎక్కడ ఆయన మనకి
బోర్ కూడా రాలేదు. ఆయన చెప్తా ఉంటే ప్రతి స్టూడెంట్స్ మీరు అందరూ కూడా సరిపోయినారు. ముఖ్యంగా సాయి చైతన్య సార్ యంగ్ అండ్ డైనమిక్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మనకి ఆయన మదిలో మెలిసిన ఈ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈ రోజు మొత్తం మన ఎక్కడైతే రాచకొండ అటు ఉందో తర్వాత మన నిజామాబాద్ డిస్టిక్ లో స్టార్ట్ చేయడం దానికి జరిగింది. దీనికి మా సభ్యులు మెంబర్స్ ఆఫ్ నిజాం సెక్యూరిటీ కౌన్సిల్ లో ప్రతి మెంబర్ కూడా దాదాపు 4 months అనేక మీటింగ్స్కి వెళ్ళి దీన్ని సాయి చైతన్య గారి ద్వారా సార్ ద్వారా సక్సెస్ జరిగింది. ముఖ్యంగా మన శ్రీనివాస్ సార్ గారు ఏసీపీ శ్రీనివాస్ సార్ గారు కూడా మనకు సహకరించారు. అట్లానే వెంకటనారాయణ గారు మనకి సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటనారాయణ గారు వీళ్ళందరూ కూడా సహకరించబట్టి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకున్నాం. ముఖ్యంగా మీ అందరికి చెప్పేది ఏంటంటే ఏమైనా యూనివర్సిటీస్కి సర్చ్ చేయాలన్నా మనం ఏదైనా నేర్చుకోవాలన్నా ఆన్లైన్ కోర్సెస్ ఇవన్నీ పాజిటివ్ ఎఫెక్ట్స్. వీటి వల్ల మనకి జ్ఞానం వస్తుంది, మనం అనుకున్న డెస్టినేషన్కి మనము రీచ్ అవుతాము. సో దీనివల్ల మనకేంటంటే పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేవి కనబడుతున్నాయి. బట్ వాట్ ఆర్ నెగిటివ్ ఎఫెక్ట్స్ అంటే ఎక్కడైతే పాజిటివ్ ఉంటుందో డెఫినెట్గా అక్కడ నెగిటివ్ కూడా ఉంటుంది.